జగన్మోహన్ రెడ్డి అంటే జనం, జనం అంటే జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఆయన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వస్తుంటే ఎందుకు ఇంతలా కూటమి ప్రభుత్వం భయపడుతోంది? నెల్లూరుని మొత్తం అష్టదిగ్బంధనం చేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్నారు. అలాగే ఇదంతా కూడా చంద్రబాబు గారికి శాడిజం నరనరాన జీర్ణించుకుపోవడం వల్ల ఈ విధంగా చేస్తున్నారు. పౌర హక్కులను ప్రశ్నించే గొంతుకులను నొక్కుతున్నారు. అందులో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పి ప్రధానంగా ఈరోజు ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అలానే ఉందంటారా పరిస్థితి? అంటే ఇక్కడ జగన్ అంటే ధనం, ధనం అంటే జగన్, అవినీతి ధనం అన్నమాట, జనం కాదు. ఇప్పుడు జగన్ అంటే భయం, జగన్ అంటే భయపడుతుంది కూటమి ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు కాదు. జగన్ అంటే భయపడుతుంది జనం. ఎక్కడ తొక్కేస్తాడో, ఎక్కడ తొక్కి చంపేస్తాడో అని. ఇవాళ నెల్లూరు ఎవరు వచ్చినట్లేరు. కొన్ని వీడియోలు చూస్తుంటే ఆయన వెహికల్స్ వెళ్తున్నాయి, ముందు పైలట్ వెహికల్ లాగా ఒకటి పోతుంది, ఆయన వెళ్తున్నాడు, అసలు ఎవ్వరు రోడ్ల మీద జనం లేరు. ఎవరో ఒక నలుగురు 4 మోటార్ సైకిల్ మీద రోడ్డు మీద వెళ్ళే వాళ్ళేదో ఆపి సెల్ఫీలు ఏదో చూస్తున్నారు. అసలు జనం లేకుండా ఈయన వెహికల్ మీద అటు ఒక నలుగురు డాష్ బోర్డు మీద, ఇటు ఒక నలుగురు డాష్ బోర్డు మీద ఎందుకు నిలబడ్డారో నాకు అర్థం కాదు. జనం ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి నిలబడచ్చు. అంటే ఈ ఇరిటేషన్, ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు ఈ మాటలు జనం లేరనా? అసలు ఆ ముఖం చూశాను, ఆ మాటలు విన్నాను, అరే ఆ ముఖం అంతా కందగడ్డల్లే పెట్టుకున్నాడు. ఆ మాటల్లో అసలు ఆ ఇరిటేషను. పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నాడు, అసలు అతను ఫేస్ మరీ అన్యాయం. అంటే వీళ్ళు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? అంటే ఏంటి, భయమా? తరుముకు వస్తుందా? అరెస్టు భయంతో మాట్లాడినట్టు కనపడతారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఇక జగన్మోహన్ రెడ్డి ఈ వారం రోజులుగా నిద్రపోవట్లేదా? ఎప్పుడు నాకు నోటీస్ ఇస్తారు, ఎప్పుడు తన తలుపు తడతారన్న భయం కనపడుతుంది. ఇప్పుడు ఏదో మన సత్యమూర్తి గారు కూడా అన్నారు, ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడన్నా బావి చూసుకుని దుంకాలా? ఎక్కడన్నా బావి చూసుకుని దుంకాల్సింది ఎవరు? నువ్వా? ఐఏఎస్ఎల్ని జైలుకి పంపినందుకు నువ్వు ఎక్కడన్నా బావి చూసుకుని దుంకాలి. ఐపీఎస్లని నీ వల్ల ఐపీఎస్లు జైలుకి వెళ్ళే పరిస్థితి తెచ్చుకున్నందుకు ఎవరు బావిలో దూకాల్సింది? నువ్వు అన్నమాట. ఇప్పుడు బావి చూసుకుని దుంకాల్సింది నువ్వు. ఏది, నీ తల్లిపై కేసేసుకున్నందుకు బావిలో దూకాలి, నీ చెల్లెళ్ళ ఆస్తులు తిన్నందుకు బావి చూసుకుని దుంకాలి. అంటే నీకు తెలుసు, ఏది, నువ్వు బావి చూసుకుని దుంకాలనే మాట నీ నోటెమ్మటి వచ్చిందంటే నేను దుంకాలి అని నీకు తెలిసి ఈ మాట నువ్వు అందుకని వేరే వాళ్ళ మీద అంటున్నావు. ఇప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితులు ఎప్పుడున్నాయి? ఏవి ఎమర్జెన్సీ పరిస్థితులు? ఇప్పుడు జై కొట్టలేదని మెడగోసి చంపటం, అది ఎమర్జెన్సీ పరిస్థితి. మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద లాఠీలతో కొట్టి చచ్చిపోయేలాగా చేసింది, అది ఎమర్జెన్సీ అన్నమాట. ఇప్పుడు మనం చూసాం, అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారు అని సెల్ఫీ వీడియో చేస్తే ఉరేసుకునే పరిస్థితి, వేలాడే పరిస్థితి. ఎమర్జెన్సీ అంటే అదనమాట. ఎమర్జెన్సీ పరిస్థితులు నీ 5 ఏళ్లలో ప్రజలు ఎదుర్కొన్నారు, ప్రతిపక్షాలు ఎదుర్కొన్నాయి, ప్రజా సంఘాలు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఎక్కడుంది? ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంటే జగన్ వాళ్ళ నెల్లూరు వెళ్ళగలిగేవాడా? బ్రహ్మాండంగా వెళ్ళిపోయాడు, నెల్లూరు ఊరేగాడు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళాడు. అదేమంటే నా కార్యకర్తను నేను పరామర్శించకూడదా అంటాడు, నా పర్యటన పైన ఆంక్షలు ఏంటంటాడు. ఒకవైపేమో భద్రత కల్పించలేదనేది అతనే, భద్రత భగ్నం చేసేది అతనే. అంటే నీ భద్రతని నువ్వే ప్రశ్నార్థకంగా మార్చుకుంటూ నువ్వు ఎవరిని బ్లేమ్ చేస్తావు? జగన్మోహన్ రెడ్డి అసలు ఇంకొకళ్ళని ప్రశ్నించే నైతిక హక్కు అతనికి ఉందా? ప్రశ్నించే గొంతునంట నొక్కేస్తున్నారంట. కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించాడంట, ప్రశ్నించినందుకు జైలుకు పంపారంట. ఎవరిని ప్రశ్నించాడు ఆయన? ఏమని ప్రశ్నించాడు నాకైతే తెలియదు. ఫోర్జరీ సంతకాలు, అతనిపై ఉన్న కేసులు చూస్తే ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, 250 కోట్ల వైట్ క్వాడ్జ్ తవ్వేసి ఇతర దేశాలకి అక్రమ ఎగుమతులు చేశారు. 700 కోట్ల నష్టం రాష్ట్ర ఖజానా. దానికి అతను జైల్లో ఉన్నాడు. అంటే ఏ నేరం చేయకుండా జైల్లో పెట్టారు అని నువ్వంటే సరిపోతుందా? ముందస్తు బెయిల్ ఎందుకని ఇవ్వలేదు? క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టేశారు? అసలు బెయిల్ ఎందుకని ఇంతవరకు రాలేదు?
కోర్టుల్ని బ్లేమ్ చేస్తున్నాడా అతను? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బ్లేమ్ చేస్తోంది కోర్టును. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని ఒక పక్కన పెట్టుకున్నాడు. 6 సార్లు ఎమ్మెల్యే అని 6 సార్లు అన్నాడు. అవును. ఏమి 6 సార్లు ఎమ్మెల్యేవి నువ్వు కనీసం మహిళా శాసనసభ్యురాలకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా అన్నది ఎవరు? హైకోర్టు అన్నది. హైకోర్టు ఎవరిని బ్లేమ్ చేసింది? ప్రసన్న కుమార్ రెడ్డి నీకు అసలు ఇంగిత జ్ఞానం ఉందా అన్నట్టుగా మాట్లాడింది. అసలు ఆ మాటలు ఏంటి? ఒక మహిళా శాసనసభ్యురాలను ఉద్దేశించి ఇప్పుడు మీరే వాళ్ళిద్దరినీ పార్వతీ పరమేశ్వర్లను కీర్తించారు. మీ పార్టీలో ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వర్లు, వేరే పార్టీలో చేరితే బోరుబావుల. అతను ఏంటంటే ఈరోజు ఈ నెల్లూరు ఎపిసోడ్ అంతా చూస్తుంటే మనకి ఎందుకు అతను గుంటూరు జైల్లో సురేష్ని పరామర్శించాడు అంటే హత్యాయత్నం కేసులో ఉన్నాడని పరామర్శిస్తాడు. గుంటూరు వెళ్ళి నందిగం సురేష్ని హత్యలు చేయడం మరి మంచిదేనా? కిడ్నాప్ చేసిన వంశీని బెజవాడ జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడు. ఫోర్జరీ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు వెళ్ళి పలకరిస్తాడు. మీరందరూ ఫోర్జరీలు చెయ్యండి అనా? అసలు ఈ జైళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? నువ్వు చెప్పు, నాకు చెప్పు. నువ్వు ప్రశ్న అడుగుతున్నా. ఆయన పార్టీ కార్యకర్తలను, ఆయన నాయకులను ఆయన పరామర్శిస్తే తప్పే ఉంది సార్? ఇప్పుడు గుంటూరు జైలుకి ఎందుకు వెళ్ళాడు, బెజవాడ జైలుకి ఎందుకు వెళ్ళాడు, నెల్లూరు జైలుకి ఇప్పుడు 2 సార్లు వెళ్ళినట్టున్నాడు. రేపు 5వ తారీఖు ఎప్పుడో రాజమండ్రి జైలుకి వెళ్తాడంట. ఎందుకు ఈ జైళ్ళన్నీ ఏమన్నా చూసుకుంటున్నాడా? ఏ జైలు నాకు ఫిట్ అనే ఒక పర్యటన ఇది. గుంటూరు బెస్టా అని సురేష్ని అడిగావా? బెజవాడ జైలు బాగుందా అని వంశీని అడిగావా? నెల్లూరు జైలు బాగుందా, ఇక్కడ నేను రావచ్చా అని కాకాని అడిగాడా? తనకేది ఫిట్టు, బాగున్న ఫెసిలిటీస్ ఉన్న జైలు ఏంటి అనే దానికి వెళ్దామన్నా జగన్ యొక్క ఆ హిడెన్ ఎజెండా కనపడుతుంది మనకేది. ఈ అల్లకల్లోలం ఒకటి సృష్టించే పన్నాగం, ఈ రాష్ట్రాన్ని మళ్ళా రావణ కాష్టం చేయాలన్న సందేశాన్ని తన శ్రేణులకి ఇస్తున్నాడు. అటు బంగారుపాలెం పర్యటన రప్ప అంటాడు, రెంటపాళ్ళ పర్యటన కారు కింద వేసి తొక్కుతాడు. అతను ఏంటంటే తను అరెస్ట్ అవ్వడం ఖాయం కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఇవాళ అల్లకల్లోలం చెయ్యమన్న ఒక హిడెన్ ఎజెండా, ఆ సందేశాన్ని తన శ్రేణులకి అండర్ కరెంట్ పంపిస్తున్నాడు. ముందు ఇతన్ని కట్టడి చేయాలి. జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడం ఇవాళ ఒక సవాల్. ఏది ఈ అచ్చోసిన ఆంబోతులను కనుక కట్టడి చేయకపోతే మీరు ఏపుగా ఎదిగిన ఈ పంట చేలని అవి ధ్వంసం చేస్తాయి. మీరు ఎన్ని అభివృద్ధి చేసినా అది నిలబడనివ్వరు అన్నమాట, తొక్కేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.